నా పేరు పాలడుగు రమేష్. నేను మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుడిని. మందకృష్ణ గారి స్థాపించిన పార్టీలో గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ గారికి, మీడియా మిత్రులకు, నా సోదరుడు తమ్ముడు ఒంగోలు పట్టణ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గుంటూరి ప్రభుదాస్ గారికి నా ప్రత్యేక సామాజిక విప్లవ ఉద్యమ వందనాలు. ప్రధానంగా గౌరవనీయులైనటువంటి మందకృష్ణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తమ్ముడు గుంటూరి ప్రభుదాస్ ఒంగోలు పట్టణంలో జెండా ఆవిష్కరణలు 1వ తేదీ నుంచి మొదలు పెడతాడు. దాదాపు పట్టణంలో ఉన్నటువంటి మాదిగపేటలు కానివ్వండి, అట్లాగనే నేషనల్ హైవే వద్ద కానివ్వండి, లేకపోతే పట్టణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర ఉన్న విలేజ్లో అయినటువంటి కానీ 20 గ్రామాల్లో జెండా ఆవిష్కరణలను నిర్మించడానికి కార్యాచరణ సిద్ధం చేశాడు. ఆ తమ్ముడు అలా ఉద్యమం ప్రకారంగా అన్న ఆదేశాల ప్రకారంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందుకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమం ఒక బ్రాండెడ్ ఉద్యమంగా మారింది ఈరోజు. దానికి కారణం మాన్యశ్రీ గౌరవనీయులైన మందకృష్ణ గారు. ఆయన శ్రమ, ఆయన కష్టం, ఆయన అహర్నిశలు కృషి చేసి ఎంఆర్పిఎస్ అనేటువంటి తన జాతి బిడ్డలను ఒక జెండాగా చేర్చి ఎంతో బృహత్తరమైన ఉద్యమాలు నడిపాడు. ఆ ఉద్యమ ప్రభావమే ఒక మాదిగలకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అణిచివేతకు గురి అయినటువంటి అన్ని కులాలకు ఆయన అండగా నిలబడ్డాడు. మాల సామాజిక వర్గానికి అనేక దాడుల్లో ఆయన ముందుండి నిలబడ్డాడు. చీమకుర్తి కానివ్వండి, లేకపోతే లక్ష్మీపేట కానివ్వండి, లేక ఇంకా అనేకమైనటువంటి మాలను చేసినటువంటి మారణ హోమంలో ఆయన నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి. అలాగే మాల అధికారుల మీద దాడి చేసినప్పుడు మందకృష్ణ గారు అండగా నిలబడి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అటాక్ చేసి ఈ ఎంఆర్పిఎస్ సైనికులను ముందు పెట్టి క్షమాపణలు చెప్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎంఆర్పిఎస్ అనేది ఉద్యమం. నమస్కారం, నా పేరు గుంటూరు ప్రభుదాస్. నేను ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షుడిని. కృష్ణన్న ఆదేశాల ప్రకారం నన్ను టౌన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు గతంలో. అయితే విషయానికి వస్తే ఈ జెండా కొత్తగా జెండాలు నిర్మించడానికి అన్నగారి ఆదేశాల ప్రకారంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ నా టౌన్ లిమిట్స్ నాకైతే ఏదైతే నాకు టౌన్ లిమిట్ ఎంతవరకు ఉందో ఈ జెండాల నిర్మాణానికి నేను శ్రీకారం చుట్టాను. దాంట్లో భాగంగా కొప్పోలు మాదిగపల్లిలో ఒక జెండా ఆవిష్కరణకి మొదలు పెడుతున్నారు 1వ తారీఖు నుంచి. అలాగే ఇందిరమ్మ కాలనీలో జెండా ఆవిష్కరణ జరుగుతుంది. పోతే తూర్పు క్రిస్టియన్ పాలెంలో ఒక జెండా ఆవిష్కరణ, క్లౌపేటలో ఒక జెండా ఆవిష్కరణ, దండుపాలెంలో ఒక జెండా ఆవిష్కరణ, మామిడిపాలెంలో జెండా ఆవిష్కరణ, త్రోవగుంటలో కూడా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ముర్తినూతులపాడులో జెండా ఆవిష్కరణ, వెంగమొక్కలపాలెంలో జెండా ఆవిష్కరణ ఒకటి, పోతే చెరుకుంపాలెంలో కూడా ఒక జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ప్రగతి కాలనీలో కూడా ఒక జెండా ఆవిష్కరణ, కరుణా కాలనీలో జెండా ఆవిష్కరణ ఒకటి, పోతే విజయనగర్ కాలనీలో జెండా ఆవిష్కరణ, పోతే దారావారి కుంటలో ఒక జెండా ఆవిష్కరణ, గుర్రం జాషువా కాలనీలో ఒక జెండా ఆవిష్కరణ. దీంతోపాటు కొన్ని కాలనీలు కూడా ఇంకా జెండా ఆవిష్కరణలు జరుగుతాయి. కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్థానిక మన ఎస్సీ మాదిగల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలవడం కూడా జరిగింది. ఈ విధంగా కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా మన ఎస్సీ కాలనీలో ఇలా జెండా ఆవిష్కరణ గురించి మీతో మాట్లాడదామని వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సరేనన్నా, మీరు ఆ విధంగా మన ఎంఆర్పిఎస్ని ఇలా బాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా ప్రతి ఏరియాలో మేము పోయిన ప్రతి ఏరియా కూడా మాకు ప్రోత్సాహం కలిగించారు. బాగా మేము సహాయంగా ఉంటాం. అక్కడ స్థానిక కమిటీ కూడా ఒకటి నిర్మాణం చేస్తున్నాం. ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్న ఏదైతే ఎంఆర్పిఎస్లో గతంలో ఉన్న వాళ్ళైతేమి కొత్తగా వచ్చిన జనరేషన్ కూడా అక్కడ మేము కలవటం జరిగింది. ఈ విధంగా ఈ జెండా ప్రతి ఏరియాలో ఉన్న దాదాపు 25 మాదిగపేటలు కావచ్చు, ఎస్సీ మాలపేటల్లో కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళు కొంతమంది ప్రపోజ్ చేశారు, చేయమని చెప్పున్నారు.
అన్ని ఏరియాల్లో మేము ఈ జెండా నిర్మాణానికి శ్రీకారం చుట్టి రేపు 1వ తారీఖు నుంచి మేము ఈ జెండాలు అయిపోయి దాదాపు ఒక 10 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి కృష్ణన్న ఆదేశాల ప్రకారం ఈ జెండా ఆవిష్కరణ అనేది చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ టౌన్ నా కింద కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 175 మందిని నేను అన్ని గ్రామాల్లో ఏదైతే మన ఈ 50 డివిజన్ల వారీగా కావచ్చు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు కావచ్చు, కొంతమందిని ఆల్రెడీ టౌన్ కమిటీలో చేర్చుకోవడం కమిటీ వేయడం జరుగుతుంది. అది రేపు జెండా ఆవిష్కరణ అయిపోయిన మరుక్షణమే ఈ కమిటీని మేము స్టార్ట్ చేస్తాము. కృష్ణన్న ఆదేశాల ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లా అన్న ఆదేశాల ప్రకారమే జరుగుతున్నాయి. అలాగే మన ఆదిమల్లి ప్రకాష్ అనే బ్రదర్ కూడా నాకు ఆల్రెడీ ఫుల్ సహకారంతో అందిస్తామన్నారు. కమిటీ సభ్యులు చాలామంది వరకు నాకు ప్రోత్సాహం ఇస్తున్నారు. మీరు దగ్గరుండి చేయండి, టైం లిమిట్ మీదే కాబట్టి మీరే చేయండి అని వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు చెప్పడం, ఎంకరేజ్మెంట్ జరగడం కూడా జరుగుతుంది. టౌన్లో ఇంకా ఎంఆర్పిఎస్ ఉనికిని ఇంకా చాటి చెప్పాలని చెప్పేసి రాబోయే రోజుల్లో వర్గీకరణ కూడా కంపల్సరీ అవుతుంది. ఇది సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఒక నెల 15 రోజుల్లో మనకు వర్గీకరణ కంప్లీట్గా వచ్చి మనకి మన మాదిగిల ఉనికి అనేది ఇంకా చాటిగా వెళ్ళిపోతాం. మనం ఇబ్బంది ఉండదు. ఏదైనా జరిగే ప్రతి కార్యక్రమం కావచ్చు, ప్రెస్ మీట్లు ఏదైనా కావచ్చు, కృష్ణన్న ఆదేశాల ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారమే జరుగుతుంది. ఎవరి సొంత నిర్ణయాలతో తీసుకునే అవకాశం కూడా ఉండదు. అలాగే టౌన్లో ఉన్న వాళ్ళందరినీ ఎస్సీలని అందరూ మొత్తం గ్యాదర్ చేసుకొని, కొంతమంది కులాలు కూడా మా దగ్గరికి వస్తున్నారు, మేము సపోర్ట్గా ఉంటామని రమ్మని చెప్పడం కూడా జరుగుతుంది. ఐకమత్యంగా అందరం కలిసి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం పట్ల ఎలాంటి రిమార్క్ రాకుండా మేము వర్గీకరణకి అయ్యేటట్టుకు పాటుపడతామని చెప్పి మనం చేస్తున్నాం. మీ దాంట్లో ఏమైనా శాఖలు ఉన్నాయి సార్? ఎంఆర్పిఎస్లో మొన్న రీసెంట్గా ఒక మీటింగ్ కూడా జరిగింది. శాఖలు అంటే దీంట్లో ఎంఎస్పి అని చెప్పేసి ఏదైనా ఎంఆర్పిఎస్ స్టార్టింగ్లో ఉంటుంది, ఉద్యోగ శాఖ ఉంటుంది, వికలాంగ శాఖ ఉంటుంది, మహిళా శాఖల్లో ఉంటుంది. ఇవన్నీ శాఖలను బట్టే అందరూ కలిసి కృష్ణన్న ఎంఆర్పిఎస్ కృష్ణన్న పెద్ద ఆయన సమక్షం తీసుకెళ్తాం. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా అంతే, అవి జరుగుతూ ఉంటుంది. వర్గీకరణ అనేది ఇప్పుడున్న కూటమిలో మీరు భాగస్వాములు ఉన్నారు కదా? అవును. మరి అది ఎప్పుడు కార్యరూపం నిలిచే అవకాశం? దాదాపు ఒక 1-2 నెలల లోపు జరిగే అవకాశం ఉందని అన్నగారు చెప్పున్నారు. ప్రజెంట్గా జరుగుతుంది. సుప్రీంకోర్టులో ప్రజెంట్గా జడ్జిమెంట్ గురించి ఎదురు చూస్తున్నాం మేము. ఈ జెండాల ఆవిష్కరణ అనేది కొత్త అంశం. దీని వెనుకున్న మర్మం ఏంటి? వర్గీకరణ అనేది అవుతుంది కాబట్టి జన సమీకరణ బాగా ఉండాలి, మనకి రాబోతుంది కాబట్టి ఆ ఉత్సాహంతోనే ఇవన్నీ చేయటం జరుగుతుంది. నిర్మాణం అనేది ప్రతి పల్లెల్లో కూడా చాలామందికి తెలియదు కాబట్టి ప్రతి గ్రామాల్లో ఈ మొబిలైజ్ అనేది ఉండాలని చెప్పేసి ఈ విధంగా కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా జరుగుతుంది. ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే ఈదుమూడి గ్రామంగా చెప్పుకుంటారు. మరి ఇంతవరకు అక్కడ జెండా ఆవిష్కరణ కానీ వర్గీకరణ వస్తున్నా కూడా అక్కడ ఎందువల్ల అక్కడ కమిటీలు ఏమైనా చీలికలు వచ్చినాయా? లేకపోతే కమిటీలు చీలికలు వచ్చాయంటే ఏది చేసినా కానీ అన్న అధిష్టానం అనేది పెద్దది, సముద్రం లాంటిది కాదు. ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అన్నగారు ఏదైతే అన్నగారి గురించి అన్న పట్ల జాతి గురించి కష్టపడుతున్నాడు కాబట్టి ఎంతమంది వచ్చినా పోయినా ఉద్యమం అనేది ఆగదు. అది కొత్త నీరు అనేది వస్తూనే ఉంటుంది, పాత నీరు పోతూనే ఉంటుంది. అది కంపల్సరీ జరిగే విషయమే.